బాధ్యతలు, బిజీ జీవితం మధ్యలో ప్రాధాన్యం కోల్పోయి నిశ్శబ్దంగా దూరమైన ప్రేమ కథ. ఈ సిటీలో ప్రేమకి టైం ఉండదు అంటారు. కానీ టైం ఇవ్వాలనే మనసు ఉండాలి. నా పేరు నందిని. నేను ప్రేమలో పడింది అతని మాటల కంటే అతనిచ్చిన భరోసాతో. నా పేరు అర్జున్. నా జీవితం డెడ్‌లైన్స్, టార్గెట్స్, బాధ్యతలు. ప్రేమని కూడా ఒకరోజు సెట్ చేసుకోవచ్చని అనుకున్నాను. మేమిద్దరం కలిసిందే ఒక కాఫీ షాప్‌లో. చిన్న పరిచయం, పెద్ద సంభాషణ. రోజు మెసేజ్‌లు, రాత్రి కాల్స్. నాకు ప్రేమ అంటే అదే అనిపించింది. ఆమె నవ్వు నా ఒత్తిడిని మర్చిపోనిచ్చేది. అందుకే ఆమెతో మాట్లాడే టైంని నిజమైన రిలీఫ్‌లా అనుకున్నాను. ఆఫీస్‌లో ప్రెషర్ పెరిగింది. ఫ్యామిలీ బాధ్యతలొచ్చాయి. నేను అన్నాను, ఇప్పుడొద్దిగా బిజీ. ఆమె అర్థం చేసుకుంటుందనుకున్నాను. అర్థం చేసుకోవడం మెల్లగా వేచి ఉండంగా మారింది. కాల్ చేస్తే బిజీ, మెసేజ్ పెడితే లేటర్. లేటర్ ఎప్పుడు రాలేదు. అదే నా రోజువారీ బాధ. ప్రేమలో ఉన్నానా లేక ఒంటరిగా ఎదురు చూస్తున్నానా నాకే అర్థం కాలేదు. నేను మర్చిపోలేదు. కానీ టైం ఇవ్వలేకపోయాను. అదే నా తప్పు. ఒకరోజు అతని స్టోరీ చూశాను. ఫ్రెండ్స్, పార్టీ, నవ్వులు. అప్పుడు అర్థమైంది, బిజీ అంటే పని కాదు, నాకు ప్రాధాన్యం లేదు. ఆ రోజు ఆమె నుంచి ఒక్క మెసేజ్ వచ్చింది. నేను వెయిట్ చేయడం ఆపేశాను. అప్పుడే టైం చూసుకున్నాను. కానీ ఆమె అప్పటికే దూరం వెళ్ళిపోయింది. బ్రేకప్ అని చెప్పలేదు, గొడవ చేయలేదు. నిశ్శబ్దంగానే నేను నన్ను ఎంచుకున్నాను. ఆ నిశ్శబ్దమే నన్ను ఎక్కువగా బాధించింది. 2 సంవత్సరాల తర్వాత అదే మెట్రో స్టేషన్, అదే ముఖం. నేను అన్నాను, అప్పుడు నిజంగానే బిజీ. నేను నవ్వాను. బిజీ అంటే ప్రేమని కాపాడాలి, పక్కన పెట్టకూడదు. ఈ సిటీలో ప్రేమ ఊడిపోలేదు. మనమే దానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. బిజీ అనేది కారణం కాదు, ప్రయారిటీ.